అందం అంటే శ్రీదేవి గారని చెప్తారు. ఆవిడ నటించిన సినిమాలు పాత్రలు ఎన్నో ఈ రోజుకి మనం చూస్తుంటాం. కానీ అలాంటి వ్యక్తి చావు కూడా ఒక మిస్టరీలా మారిపోయింది. అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. 2018 ఫిబ్రవరి 20న బోనీ కపూర్ అల్లుడు మ్యారేజ్ సౌదీలో జరుగుతుంది. బోనీ కపూర్, అర్జున్ కపూర్, శ్రీదేవి, అనిల్ అంబానీ కూడా వెళ్ళారు ఈ మ్యారేజ్కి. వాళ్ళందరూ చాలా ఆనందంగా జరుపుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ ఇన్వెస్టర్ సమ్మిట్లో అటెండ్ అవ్వాలని అర్జున్ అండ్ బోనీ కపూర్ రిటర్న్ అయిపోతారు. కానీ శ్రీదేవి వాళ్ళ సిస్టర్ కోసం అక్కడే ఉంటుంది. శ్రీదేవి దుబాయ్లో ఒక హోటల్లో రూమ్ బుక్ చేసుకొని ఉంటుంది. బోనీ కపూర్ షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 23న మోడీతో పాటు ఉత్తరప్రదేశ్ ఇన్వెస్టర్ సమ్మిట్లో అటెండ్ అయి మీటింగ్ అయ్యాక శ్రీదేవిని సర్ప్రైజ్ చేయాలని చెప్పకుండా దుబాయ్ వెళ్ళాడు. దుబాయ్ వెళ్ళగానే శ్రీదేవి రూమ్కి వెళ్ళి శ్రీదేవిని సర్ప్రైజ్ చేస్తాడు. హోటల్లో ఉన్న శ్రీదేవి బోనీ కపూర్ని చూసి షాక్ అవుతుంది. ఇండియన్ టైం ప్రకారం బోనీ కపూర్ ఈవినింగ్ 6:30 PM వెళ్ళాడు. శ్రీదేవి దగ్గరికి వెళ్ళి బోనీ కపూర్ రొమాంటిక్ డిన్నర్కి బయటికి వెళ్దామని చెప్పాడు. శ్రీదేవి ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళింది. ఇప్పుడే బోనీ కపూర్ టీవీలో ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ చూస్తున్నాడు. ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండడంతో చూస్తున్నాడు. ఫ్రెష్ అప్ అయి వస్తా అని వెళ్ళిన శ్రీదేవి కూడా గుర్తుకు రాలేదు తనకి. అంత డీప్గా మ్యాచ్ చూస్తున్నాడు. తర్వాత శ్రీదేవి రూమ్కి వెళ్ళి పిలుస్తాడు. కానీ ఎలాంటి రెస్పాన్స్ ఉండదు. 9 PM అవుతుంది. ఇంటర్కామ్ ద్వారా శ్రీదేవికి కాల్ చేస్తాడు. కానీ ఎలాంటి రెస్పాన్స్ ఉండదు. దానితో బోనీ కపూర్ డోర్ని పుష్ చేసి లోపలికి వెళ్తాడు. శ్రీదేవి రూమ్లో ఎక్కడ కనపడదు. అప్పుడే బాత్రూంలోకి వెళ్ళి చూడగానే శ్రీదేవి బాత్టబ్లో పడి ఉంటుంది. ఇది చూసిన బోనీ కపూర్ ఒకేసారిగా భయపడతాడు. వెంటనే వాళ్ళ ఫ్రెండ్కి చెప్తాడు. వాళ్ళ ఫ్రెండ్ వస్తాడు. తర్వాత లోకల్ పోలీస్ వాళ్ళు కూడా హోటల్కి వస్తారు. అరౌండ్ 10 PMకి శ్రీదేవి బాడీని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లారు. శ్రీదేవి బాడీని టెస్ట్ చేసి తనకి స్ట్రోక్ వచ్చిందని చెప్తారు. ఇదంతా బోనీ కపూర్ స్టేజ్ మీద చెప్పింది. కానీ శ్రీదేవి మిస్టరీ వేరే కంప్లీట్ ఆపోజిట్గా ఉంటుంది. ఈ థియరీ ప్రకారం శ్రీదేవి ఉంటున్న హోటల్ వాళ్ళ స్టాఫ్కి కాల్ చేసి వాటర్ తెమ్మని చెప్తుంది. వాటర్ తీసుకెళ్తారు. కానీ శ్రీదేవి డోర్ ఓపెన్ చేయలేదంట. వెళ్ళి వాళ్ళ హయ్యర్ స్టాఫ్ ఓపెన్ చేశారు. తను కూడా వచ్చి డోర్ నాక్ చేస్తాడు. కానీ ఎలాంటి రెస్పాన్స్ ఉండదు. ఇంతకీ ఓపెన్ చేయకపోయేసరికి మాస్టర్ కీతో వాళ్ళు ఓపెన్ చేశారు. లోపలికి వెళ్ళి చూడగానే వాళ్ళకి శ్రీదేవి అన్కాన్షియస్తో నీళ్ళ మీద పడి ఉండడంతో చూస్తారు. దానితో హోటల్ ఎమర్జెన్సీ వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లారు. కానీ పోలీస్ హోటల్ స్టేట్మెంట్ని పట్టించుకోకుండా బోనీ కపూర్ది మాత్రమే పట్టించుకుంటున్నారు. ఈ రెండులో ఏది నిజమనేది తెలియదు. ఫిబ్రవరి 20న 2018న శ్రీదేవి చావుని కన్ఫర్మ్ చేశారు. తర్వాత తన బాడీని పోస్ట్మార్టం చేసి దుబాయ్ వాళ్ళు ఇండియన్ ఎంబసీ హెల్ప్ ఆ న్యూస్ని పంపింది. కానీ షాకింగ్ న్యూస్ ఏంటంటే పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది. ఎందుకంటే అందులో వాటర్ డ్రాయింగ్ అని అన్నారు. శ్రీదేవి ఆ టైంలో హగ్ అమౌంట్ ఆఫ్ మధు తీసుకున్నారంట. అందరూ హార్ట్ అటాక్ వల్ల చనిపోయారని అనుకున్నారు. రిపోర్ట్ మాత్రం రివర్స్గా వచ్చింది. పర్సన్ తనంతటా తనే బాత్టబ్లో పడి ఎలా చనిపోతుందని అందరూ ఆలోచించారు. హై ప్రొఫైల్ కేసు అవ్వడంతో దుబాయ్ పబ్లిక్ శ్రీదేవి తనంతటా తనే పడిపోయిందా లేదంటే ఎవరైనా ఫోర్స్ చేశారా, అంత ఆల్కహాల్ ఎలా తీసుకుంది, తనే తీసుకుందా లేదంటే ఎవరైనా బలవంతంగా తాగించారా అని అలా ఇన్వెస్టిగేషన్ చేశారు. ఈ టైంలో దుబాయ్ అథారిటీస్ శ్రీదేవి బాడీని ఇండియా పంపించడానికి ఒప్పుకోదు. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యాక ఫిబ్రవరి 27న ఇండియాకి చేరుకుంటుంది. అన్నీ జరుగుతాయి. కొంతమంది ఏమన్నారంటే బాడీని రప్పించడానికి లేట్ అవుతున్నప్పుడు షారూఖ్ ఖాన్ అలానే సల్మాన్ ఖాన్ దుబాయ్లో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాడి బాడీని తొందరగా రప్పించారని చెప్తున్నారు. దేవి బాడీని ఇండియాకి తీసుకొచ్చాక ఇంకోసారి పోస్ట్మార్టం చేయకపోవడంతో అందరికీ డౌట్ వచ్చింది. కానీ ఇక్కడ షాకింగ్ న్యూస్ ఏంటంటే సునీల్ సింగ్ అనే ఒక ప్రొడ్యూసర్ శ్రీదేవి చావు అనేది ఒక కుట్ర, తన పేరు మీద 240 crores ఇన్సూరెన్స్ ఉందని అందుకే ఇలా తనని చంపేశారని కోర్టులో కేసు వేశారు. కానీ ఈ కోర్టు ఈ కేసు కొట్టేసింది. ఇలాంటి మిస్టరీలు మన ఇండియాలో ఎన్నో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.